మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయా? ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వార్తలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది భారతీయులు, ముఖ్యంగా దుబాయ్లో ఉన్న తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్తో ఉన్న వివాదాల నేపథ్యంలో ఇరాన్ తన మిసైల్ శక్తిని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం ఎప్పుడూ సున్నితమైన భూభాగంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భారీ ఆర్థిక కేంద్రాలు, ఆయిల్ సౌకర్యాలు మరియు ప్రపంచ వ్యాపార హబ్లు ఉన్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగిందనే వార్తలను పరిశీలిస్తే అధికారికంగా దుబాయ్ ప్రభుత్వంగానీ, యుఏఈ రక్షణ మంత్రిత్వశాఖగానీ ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. పెద్ద స్థాయి మిసైల్ దాడి జరిగితే అది అంతర్జాతీయ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు అలాంటి నిర్ధారణ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని పాత యుద్ధ వీడియోలు, సీజీఐ ఎఫెక్ట్స్తో తయారైన ఫేక్ క్లిప్స్ ఉన్నాయని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు చెబుతున్నాయి. యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి భయపెట్టే ప్రచారం సాధారణంగా జరుగుతుంది. ప్రజల్లో భయాన్ని పెంచడం, రాజకీయ ఒత్తిడి సృష్టించడం కూడా ఒక రణతంత్రంగా ఉపయోగిస్తారు. ఇరాన్ యుఏఈపై ప్రత్యక్ష దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశముంది. యుఏఈ, సౌదీ అరేబియా, అమెరికా వంటి దేశాలు వెంటనే ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం కాబట్టి ఆయిల్ మార్కెట్లపై కూడా భారీ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బుర్జ్ ఖలీఫా ఒక సింబాలిక్ టార్గెట్. అది దుబాయ్ అభివృద్ధికి ప్రతీక. అలాంటి చిహ్నంపై దాడి చేయడమంటే కేవలం సైనిక చర్య కాదు, ప్రపంచానికి ఒక రాజకీయ సందేశం ఇవ్వడం కూడా అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వార్తలు ధృవీకరించబడలేదు. ప్రజలు సోషల్ మీడియా రూమర్స్ నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి చేసిందనే వార్తలు ఇప్పటివరకు నిజమని నిరూపించే ఆధారాలు లేవు. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ చిన్న వార్త అయినా పెద్ద ఆందోళనకు దారితీస్తోంది.